హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. నాలా టీకి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి టీ కమ్మగా చేసి ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర మార్క్స్ కొట్టేయాలంటే టీని తొందరగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పేస్తానండి కొన్ని టిప్స్తో. మీరు కూడా చూసేయండి. ఎవరైనా వచ్చేటప్పుడు టీని ఇలా చేసి పెట్టండి, చిటికలో చేసి ఇచ్చేవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. సో ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి టీ పెడుతున్నాను, సో నాకు గ్లాస్ చూసారు కదా, ఒక గ్లాస్ సరిపోతుంది వాటర్. సో దాంట్లో వాటర్ బాగా మరగనివ్వండి. అవి మరుగుతున్నప్పుడు దాంట్లోకి చిన్న అల్లం ముక్కని ఇలా దంచుకొని వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అల్లం ముక్క మీ టేస్ట్ బట్టి, అంటే ఎంతమందికి టీ పెడుతున్నారు దాన్ని బట్టి వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి. తర్వాత దాంట్లోకి ఇలాచిని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక లవంగా వేసుకోండి. ఇవనేవి మీరు ఎంతమందికి పెడుతున్నారు టీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ మీరు టీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ టీ పౌడర్కి 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. మీరు తినే తీపిని బట్టి షుగర్ అనేది తక్కువ ఎక్కువ వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అక్కడ మీరు అన్నీ వేసాక పాలు వేసే ముందు డికాషన్ అనేది కొంచెం మరగనివ్వండి. ఆల్రెడీ మనము వాటర్ మరుగుతున్నప్పుడే వేసేసాం కాబట్టి అక్కడ ఎక్కువ టైం తీసుకోదనమాట. తర్వాత ఇక్కడ మీరు వేసే పాలు కూడా కాచి చల్లార్చిన పాలు వేయండి, పచ్చిపాలు వేయకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అయితే వెంటనే వేయకండి. సో మీరు కొంచెం అవి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టండి. పెట్టాక మాత్రమే మీరు వేయండి. టీ టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుందండి. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి, కానీ టీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే అవన్నీ పాటించాలి. ఇక్కడ చూసారా, ఎక్కువసేపు ఏం పట్టదండి. మళ్ళీ మీరు టీ చేసేటప్పుడు ఇలా గరిటతో మాత్రం లేదా ఒక స్పూన్ పట్టుకొని అలా పొంగు వచ్చినంత వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండండి. అది కూడా ఒక టిప్పేనండి చెప్పాలంటే. టీ టేస్టీగా మనకి బయట చేసే టీలా రావాలి అంటే అలా కలపాలి. సో రోజు కాకపోయినా ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.